Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. బ్యాక్ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిజంగా మీరిద్దరు నిన్న మాట్లాడింది కానీ ఇవాళ మాట్లాడింది కానీ నిజమే అయితే దానికి ఒకటే ఒక సాక్ష్యం, శ్రావణి బ్లాక్ను ఇప్పుడు వేలంలో నుంచి తీసేయడమే. అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా పులులు మేకతోలు కప్పుకొని మాట్లాడినట్టే ఉంటుంది తప్ప అంత మించి ఇంకోటి లేదు. సింగరేణి ప్రజల దృష్టిలో, సింగరేణి కార్మికుల దృష్టిలో. ఇది వెంటనే స్పష్టం చేయాలి, ఆపినరా లేదా. ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సింగరేణి ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. దయచేసి దాన్ని ఉరి తీసే ప్రక్రియను ఆపేయండి మేము అడుగుతూ ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన. ఇక ఇంకొక విషయానికి వస్తే, ఇవాళ మా మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్తో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. వారేం నేరం చేయలే, వారు ఎక్కడనే ఎవరి మీద దాడి చేయడానికి పోలే, లేకపోతే ఇంకోటి ఏదో చట్టబద్ధంగా చర్యలు చేయడానికి పోలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా, పెద్ద మనిషిగా వారిని గౌరవించారు కాబట్టి ఏదో వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో, మాట్లాడొద్దాం మనం కూడా, మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు, ఏ కారణం చేత వచ్చిండి, ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆ ఆతృతతో, ఉత్సాహంతో పోయినట్టున్నారు. అది మన ఇల్లు అనే భావనతో, మన నాయకుడు అనే భావనతో. కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారట. ముఖ్యమంత్రిని ఏందో చేస్తానికి ఏం పోరు, ఎవరు కూడా చేయరు. మేము వెంటనే సుమన్తో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరూ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి. ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లని, మా నాయకుడని, మా సహచర పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.